మనం ఏదైతే చేయగలుగుతున్నామో వాటిని గ్రూప్లలో షేర్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ వద్ద, దేవాలయాల వద్ద, విద్యాలయాల వద్ద మనం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి ప్రాంతాలు, ఇంకా విశ్వవిద్యాలయాలు, ఇంకా హాస్పిటల్స్, ప్రతి కార్యాలయాల వద్ద కూడా మనం ఎగ్జిబిషన్స్ వద్ద మనం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. వేదన నివేదన సంవేదనతో మేడంగా చెప్పారు. 2 రోజుల పాటు నేర్పాము. ఒక పావు గంట అంశం మీద చెప్పలేకపోతే మనం ఏం నేర్చుకున్నాము. రేపు కనీసం 50 శాతమైనా మనం సాధించినప్పుడే వాళ్ళు నేర్చుకునేందుకు మంచి ఫలితాలు. ముఖ్యంగా ఇప్పుడు మనకి మొన్న మేడం గారు చెప్పినట్టు మనం ఫస్ట్ వెళ్ళగానే చేయవలసిన పని ఏంటంటే మన జిల్లా డిపిఎం గారిని కలిసి వాళ్ళ దగ్గర ఎస్టీఎస్ రైతులు డేటా తీసుకుని వాళ్ళని ఫాలోఅప్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ఎఫ్ ఉత్పత్తులను మనం విక్రయించి మనం ఇంకా వాల్యూ అడిషన్ జోడించడానికి మనం మార్కెటింగ్ చేయడం వల్ల ఇంకా మార్కెటింగ్లో మంచి అవకాశాలు ఉంటాయి.